అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూసారా, నేను ఎండాకాలం అనుకోకుండా ఊర్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇంకా గార్డెన్ మొత్తం పాడైపోయింది. దీంట్లో చామంతి చెట్లు అయితే ఎంత బాగుండేనో, గోధుమవి చామంతివి కలిపి ఉండే. ఇంకా నేనైతే నిన్న వచ్చేసి మొత్తం అవన్నీ తీసేసాను. ఇట్లా అన్నీ ఎండిపోయినాయి ఉంటాయి కదా, ఇవన్నీ పీకేసి ఈ డ్రాగన్ మొక్క అనేది నాటాను. ఆ మధ్య నేను ఆన్లైన్లో బుక్ చేశాను కదా, ఇంకా అదైతే చిన్నగా ఉండడం ఇప్పుడు ఎందుకు పెట్టడం అని చెప్పేసి ఇట్లా కొంచెం 2-3 స్టెమ్స్ వచ్చిన తర్వాత అయితే రిపోర్ట్ చేసిన. ఇంకా దీంట్లో అయితే గంగవాయిల కూర అయితే బోల్డ్ అంత వచ్చి ఉండే, అంటే చెట్లన్నీ ఎండిపోవడంతో ఈ గంగవాయిల కూర అనేది మంచిగా పెరిగింది. ఇంకా నిన్నైతే తెంపేసి వాళ్ళైతే పప్పు అయితే వండేసాను. ఇంకా చెట్లు కూడా మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. ఈ గంగవాయిల కూర ఒకటి బాగా వచ్చిందనమాట, ఎందుకో తెలియదు మరి. ఇది మాత్రం విత్తనాలు పడిపోయి ఉంటాయి, అందుకే వచ్చేసినాయి. ఇదిగోండి నిమ్మ చెట్టు, ఇంకా పాట్స్ కూడా ఇట్లా పగిలిపోయినాయి. ఇట్లా పగిలిపోయి మొత్తం మట్టి అనేది పడిపోయింది. ఇంకా దీంట్లో అయితే సపోటా చెట్టు ఉండే కదా, మొత్తం ఎండిపోయింది. చూసారు, ఇదిగోండి. కాకపోతే కొంచెం పచ్చిగా ఉందన్నమాట, ఇంకా ఎగురు వస్తుంది చిన్న చిన్నగా. ఇప్పుడు 1 వీక్ నుంచి వర్షాలు బాగా పడుతున్నాయి కదా, అప్పటి నుంచి అయితే ఎగురు వస్తున్నాయి. ఇంకా ఇంత చిన్న గార్డెన్లో బ్రతికినాయి అంటే ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలే అనమాట. ఎంత వాటర్ పోయకపోయినా సరే ఇవి మాత్రం చనిపోలేదు. ఇంకా వచ్చిన తర్వాత అయితే కొంచెం కేర్గా చూసుకున్నాను. చూసారా, డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఈ ఉన్న టబ్లోనే ఎంత పెద్దదిగా అయిపోయిందో చెట్టు. వీటన్నిటిని వాళ్ళ అయితే మంచిగా క్లీన్ చేసి ఇంకా అన్నీ ఒకే దగ్గర కట్టేసి మంచిగా చేద్దామని అయితే వచ్చేసాము పైకి. ఇంకా దీంట్లో కూడా నిమ్మ చెట్టు అనేది ఉండేది కదా, ఇగో ఇది కూడా పోయింది. ఇదిగోండి చూసారా. ఇంకా బచ్చల కూర అయితే పెట్టినా కదా, వాటి విత్తనాలు అయితే చిత్తి ఇదిగోండి మంచిగా బచ్చలి మొలకలు అనేవి వచ్చేసినాయి. చూసారా, ప్రతి ఒక్క పార్ట్ దీంట్లో అయితే మలబారి పళ్ళది ఉండే, ఇది కూడా ఎండిపోయింది. మొత్తం స్టెమ్స్ అనేవి మొత్తం తీసేసాను, ఇది ఒక్కటి మిగిలింది, కానీ ఇది కూడా ఎండిపోయింది. ఇంకా దీంట్లో అయితే తోటకూర అయితే వాటికంతా అవే వస్తున్నాయి, నేనేం పెట్టలేదు. దీంట్లో కూడా ఉండే చెట్టు మందార చెట్టు ఉండే, వైట్ మందార. ఇంకా ఇంకొకటి బతికిందంటే ఈ కలబంద చెట్టు. ఇక దీంట్లో కూడా వంకాయ చెట్టు ఇవన్నీ ఉండే, అన్నీ పోయాయి. ఇంకా ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్క చూసారా, చాలా చిన్నగా ఉండే కదా, ఎంత పెద్దది అయిపోయిందో. ఇంకా ఇదైతే ఊరు నుంచి తీసుకొచ్చి నాటినన్నమాట. ఇదైతే కొంచెం పర్వాలేదు, ఎదగలేదు, అలాగని ఎండిపోలేదు. ఇది కూడా ఉంది. దీంట్లో కూడా కలేమాక్ చెట్టు ఉండే, ఇది కూడా పోయింది. దీంట్లో అయితే మనకి పెద్ద పెద్దగా అవుతుండే మలబారీ పండ్లు అనేవి, ఇది కూడా ఎండిపోయింది. ఇంకా నిన్న వచ్చేసి ఇదిగోండి గంగవాయిల కూర అని ఉంటే మొత్తం తీసేసి పప్పులో వేసేసిన. ఇక దీంట్లో అయితే నేను ఆన్లైన్లో పెట్టినప్పుడు 3 మొక్కలు వచ్చాయి కదా, ఒకటి ఇందాక చూపించానా, ఇదిగోండి ఒకటి ఇది, ఇంకొకటి కూడా ఇంకొక పాట్లో పెట్టినా, చూపిస్తా. ఇదిగోండి ఇంకొకటి ఇక్కడ పెట్టేసిన. ఇంకా అన్నీ ఖాళీ అయిపోయినాయి, ఒక్క పాట్ అనేది సరిగ్గా లేదనమాట. ఇంకా కొత్తగా గార్డెన్ని స్టార్ట్ చేసినట్టే అయిపోయింది. దీంట్లో కూడా పెట్టేసిన. దీంట్లో అయితే మనకి డబల్ మల్లె ఉండే ఎన్ని ఫ్లవర్స్ అనేవి వచ్చినాయో, పోయిన వీడియోలో ముందు వీడియోలో చూడండి కావాలంటే, చాలా ఫ్లవర్స్ వచ్చినాయి. ఒక్కొక్కసారి 3 అరమూర అలా వచ్చేవి. మొత్తం చెట్టు ఎండిపోయింది, మొత్తం తీసేసిన, దీంట్లో పెట్టేసిన. ఇంకా ఇవి చూసారా, మొత్తం ఖాళీ పాట్స్ అనమాట. ఇంకా ఎలాగో ఇది కూడా బతికేసింది, దొండపాదు. దొండపాదు కూడా చనిపోదేమో, ఇది కూడా ఉంది. ఇంకా అన్నిట్లో నేను అప్పుడు డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఎరిగిపోయినప్పుడు అన్ని స్టెమ్స్ పెట్టాను కదా, చాలా బాగా వచ్చినాయి అనమాట. ఇంకా దీంట్లో కూడా గంగవాయిల కూర, బచ్చల విత్తనాలు, ప్రతి ఒక్క పాట్లో గంగవాయిల కూర అనేది ఉందనండి. ఇంకా దీంట్లో కూడా ఎల్లో గులాబీ ఉండే, దీంట్లో అస్సలు ఆనవాళ్ళు కూడా లేకుండా పోయిందనమాట. ఇదైతే చాలా బాధ అనిపించింది, చెట్లు ఇలా చనిపోవడం. ఇంకా నేను అనుకోకుండా మా నాన్నమ్మ చనిపోవడంతో ఊర్లోనే ఉండిపోవాల్సి వచ్చింది, ఫంక్షన్ కని వెళ్ళి. ఇంకా అట్లా అయిపోయింది. ఇంకోండి ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కకు కూడా ఇప్పుడు మంచిగా ఫ్లవరింగ్ అనేది వస్తుంది. ఇంకా విరిగిపోయిన కొమ్మలన్నీ తీసి ఇట్లా ఒక సైడ్నే పెట్టేస్తున్నాము, క్లీన్ చేద్దామని చెప్పేసి ఈరోజు. ఇంకోండి ప్రతి ఒక్క టబ్బు ఖాళీ అయిపోయిందనమాట. అందులో గంగవాయిల కూర ఉంది. దీంట్లో కూడా పెద్ద కలెమాకు చెట్టు ఉండే, ఇది కూడా ఖాళీ అయిపోయింది. చూసారా, ఒక్కటి కూడా మనకి మంచిగా ఉన్నదే లేదనమాట. అన్నీ ఎండిపోయి గంగవాయిల కూర విత్తనాలు మట్టుకే ఉన్నాయి.
ఎంత నీట్గా ఉన్నాయి. ఇవైనా పప్పులో అయితే వేసాను ఇవాళ. ఇంకా ఈ వామ చెట్టు కూడా బతికింది. అప్పుడెప్పుడో నాటాను కదా, ఇంకా ఇది కూడా బాగా మంచిగా ఉందన్నమాట. దీన్ని కూడా ఈ మధ్యనే రిపోర్ట్ చేసిన, కాకపోతే మంచిగా ఉంది, చనిపోకుండా అయితే ఉంది. ఇంకా ఈ దాంట్లో అయితే డ్రాగన్ ఫ్రూట్ విరిగిపోయిన తర్వాత వేరే దాంట్లో రిపోర్ట్ చేసిన తర్వాత ఆ మొద్దుకే ఇన్ని చిగురులు అనేవి వచ్చినాయి అన్నమాట. చూడండి, ఇవి కూడా ఇంత పెద్దగా అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని కూడా నేను స్టెమ్స్ అనేవి తీసి ఒకే దగ్గర ఇట్లా ఈ పిల్లర్కి వేసి కడదామని అయితే అనుకుంటున్నాను. చూడండి ఎంత బాగా ఇగురులు అనేవి వస్తున్నాయో, చిన్నగా చాలా బాగా వచ్చింది. మళ్ళీ ఈ గార్డెన్ అయితే కొత్త మొక్కలతోని, కొత్త విత్తనాలతోని కొత్తగా ప్రిపేర్ అయిపోయినాం. నేను మా పిల్లలు అయితే పైనకి వచ్చేసినాం. ఇంకా మొత్తం సెట్ చేసినాకైతే చూపిస్తా. చూడండి, ఇలా క్లాత్తో అయితే పిల్లర్కి వేసి కట్టేశాను. ఇంకా చాలా మిగిలిపోయిన పాట్స్ అనేవి ఉన్నాయి, వాటికి కూడా మట్టి తీసుకొచ్చి మళ్ళీ విత్తనాలు అనేవి కొనుక్కొచ్చి ఫ్రెష్గా నాటేసుకోవాలి. ఇంకా అన్నీ పోయినాయి. విత్తనాలు కూడా ఎక్కడ పెట్టేశాను, అన్నీ ఎక్కడున్నాయో కూడా దొరకట్లేదు. ఇంకా చిన్నవి అయితే గోడ పైన పెట్టేసిన. ఇంకా ఈ వర్షాకాలం వాటర్ ఆగుతాయి, మనకు క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉండదని చెప్పేసి ఇట్లా కొంచెం పైకని చేసి పెట్టేసిన అనమాట. కింద వాటర్ అనేవి ఈజీగా వెళ్ళిపోతాయి, మనకు కూడా ఇబ్బందిగా ఉండదన్నమాట క్లీన్ చేసుకోవడానికి అయితే. ఇంకా ఈ ట్రేలలో కూడా మట్టి వేసేసి పెట్టేశాను. ఇంకా విత్తనాలు తీసుకొచ్చి పెట్టుకోవడమే ఆలస్యం. డ్రాగన్ మొక్కని క్లాత్తో కడుతుండగా విరిగినాయి అన్నమాట. ఇవి స్టెమ్స్ అనేవి టబ్లో పెట్టేశాను. ఇంకా ఇవి కూడా కొంచెం మొలకలు వచ్చిన తర్వాత పెద్ద టబ్లోకి చేంజ్ చేయాలి. పొద్దున్న 10 గంటల నుంచి చేస్తే సాయంత్రం 4 అయ్యిందండి ఈ గార్డెన్ మొత్తం క్లీన్ చేసుకోవడానికైతే. ఇంకా కొత్త మొక్కలు నాటేద్దాం.